నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మార్నింగ్ నుండి బయట వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. సో ఈ చల్లదనంలో ఏదైనా వేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుంది కదా. అందుకే మార్నింగే నేను మినపప్పునైతే నానబెట్టేశాను సాయంత్రం వడలు చేసుకుందామని. బయట మనం ఎంతగానం తిన్నా ఇంట్లో చేసుకొని తినే ఫుడ్ టేస్టే వేరే లెవెల్ అసలా. పైగా మా ఇంట్లో మినపప్పు వడలంటే బాగా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువగా పూజలకు కానీ ఏదైనా పండగ ఉంటే చేస్తానన్నమాట. సో ఆ రోజు చాలా స్పెషల్ గా తింటారు. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే చూసేయండి బయట వెదర్ ఎంత చల్లగా ఉందో. సో ఈ రోజు మన వ్లాగ్ లో ఈ కూల్ వెదర్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయ్యేట్టు హాట్ మినపప్పు వడలతో పాటు ఒక హాట్ టీ కూడా చేసుకుందామా. ప్రిపరేషన్ నుండి ఫ్రైయింగ్ వరకు అన్ని నేను మీతో షేర్ చేస్తాను. మరి మీరు కూడా మా ఈ రోజు టేస్టీ అండ్ క్రిస్పీ వడల వ్లాగ్ ని ఎంజాయ్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో ఎవ్రీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇంకా మనం అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మినప్పప్పుని మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాను. అప్పుడే వడలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. తర్వాత ప్లెయిన్ గా కాకుండా కొంచెం టేస్టీగా ఉండాలని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి దాంతో పాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను. రుచికి సరిపడ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల వడలు అనేది సాఫ్ట్ గా ఉంటాయి. ఇక్కడ నేను మిర్చికి బదులు మిర్చి పౌడర్ ని యూస్ చేస్తున్నాను. అది కలర్ కి టేస్ట్ కి రెండిటికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం జీరా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే వడలు కూడా అంతే బాగా వస్తాయి. దాన్ని అలా ఒక 5 minutes పక్కన పెట్టేశాను. అందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఆనియన్ ని యాడ్ చేసాం కాబట్టి ఆనియన్ వాటర్ కంటెంట్ అనేది పిండికి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక వడలు షేప్ చేసుకోవడానికి మీరు ఏదైనా అరిటాకు లేదా ఇలా మిల్క్ ఆర్ కర్డ్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి దాని మీద బ్యాటర్ వేసుకొని ఇలా స్మూత్ గా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక కర్డ్ ప్యాకెట్ తీసుకున్నాను. కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అందుకే డీప్ ఫ్రై ఆయిల్ తో నేను కొంచెం దూరంగానే ఉంటాను. అది యాక్చువల్లీ పెళ్లికి ముందు ఇలానే డీప్ ఫ్రై ఐటమ్ ఏదో చేస్తున్నాను నేను. సో అది తెలియకుండా నా చేయి మీద డైరెక్ట్ గా ఆయిల్ పడిపోయింది. జస్ట్ మిస్ యాక్చువల్లీ. అది ఫేస్ మీద పడాల్సింది. సో నేను అలా సడన్లీ టర్న్ అవుట్ అయ్యేసరికల్లా నా చేయి మీద పడింది. అది ఇప్పటికీ ఇంత బాగా ఎందుకు గుర్తుందంటే దాని నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. దాని వల్ల ఆ ఇన్సిడెంట్ అనేది నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. సో అప్పటి నుంచి నేను డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే ఈ వడల్ని ప్లేన్ గానే చేస్తాను. ఎప్పుడో ఒకసారి ఇలా అన్నమాట. నేనేం టీ లవర్ ని కాదు, కానీ ఈ మధ్య ఎందుకో నాకు అవాయిడ్ చేయాలనిపిస్తుంది. అందుకని ఆల్మోస్ట్ అయితే నేను అవాయిడ్ చేస్తూనే వస్తున్నాను. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు తాగుతున్నాను, లేదంటే లేదు. ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని ఇలా చూస్తూ ఉంటే నాకు ఈ రోజు టీ తాగాలనిపించింది. అందుకని వీటి కాంబినేషన్ లో టీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ మా హర కోసం పాలు కూడా. వెదర్ అయితే చాలా బాగుంది. సో నేను హర బాల్కనీలో కూర్చొని ఇలా మా ఈవినింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాము. హరమ్మకి ఆశ ఎక్కువ, తినడం తక్కువ అనమాట. సో ఏదైనా చేస్తూ ఉంటే నేను తింటా, నేనే ఫస్ట్ తింటా, నేను ఎక్కువగా తింటా అంటూ బిల్డప్ ఇస్తుంది. కానీ అస్సలు తినదనమాట. ఇంకా ఏదైనా కొత్తగా తింటూ ఉంటే, అంటే అది ఇప్పటి వరకు అన్ని ఫుడ్స్ ఏం ట్రై చేయలేదు, కొంతవరకు ట్రై చేసింది అనమాట. ఏదైనా కొత్తగా ఫస్ట్ టైం తింటూ ఉంటే అది తినడానికి చాలా సార్లు ఆలోచిస్తుంది. పర్టికులర్ గా హర ఏదైనా ఫుడ్ కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దానికి అస్సలు పడవు. ఎగ్జాంపుల్ వచ్చేసి మటన్ అనమాట. మటన్ అనేది హరకు అస్సలు డైజెస్ట్ కాదు. 1-2 సార్లు నేను ట్రై చేస్తాను. అది కంప్లీట్లీ ఇంకా తనకు సూట్ అవ్వట్లేదంటే దాన్ని ఇగ్నోర్ చేసేస్తాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న టాయ్స్ అన్ని అయిపోయాయంట, అంటే బోర్ కొట్టేసాయంట. అందుకే ఇప్పుడు ఈ క్లిప్స్ తో ఆడుతుంది. యాక్చువల్లీ ఈ టైం కి నేను వీడియో పోస్ట్ చేయాల్సింది, కానీ ఈ హడావిడిలో పడి టైమే మర్చిపోయాను. అదేదో చూసొద్దామని వెళ్లే సరికల్లా నేనేదో ఇంట్లో చిన్నగా ఆకుకూరలు పెంచుకుంటున్నాను. వాటిలో నా తోటకూరని పీకేసింది. ఇంకా నెక్స్ట్ ఈ మేడం ని రెడీ చేయాలంట. రోజుకొక 10 సార్లు పీకి పడేస్తుంది ఆ జుట్టుకున్న రబ్బర్ బ్యాండ్ ని. మళ్ళీ కొత్తగా వెయ్యని చెప్తూ ఉంటది. చేసేవన్నీ చేస్తది, మళ్ళీ ఏం తెలియనట్టు గమ్మునుంటది. ఇది కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఇరిటేట్ అయినా మళ్ళీ ఆలోచించుకుంటే ఫన్నీగా ఉంటాయి ఇవన్నీ. సో మోస్ట్లీ మేము ఇలానే ఉంటాము, సింపుల్ గా సరదాగా. మా ఇంట్లో ఇలాంటి మూమెంట్స్ అయితే చాలా చేస్తూ ఉంటున్నారా. సో మేము వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. సరదాగా మా ఈవినింగ్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.